రూపాయలు కాదు, 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా మాకు ఇక్కడ దొరకంది ఒకటి మా తోటలో మేము పండించుకుంటున్నామండి. ఏంటా అని అనుకుంటున్నారా? చూడండి, పునగంటాకు. మేము ఇక్కడ ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను ఇదైతే ఎక్కడా చూడలేదు. దీని బెనిఫిట్స్ కొత్తగా చెప్పాల్సిన పనే లేదు కదా, అందరికీ తెలిసిందే. పుష్కలంగా ఐరన్ కంటెంట్ ఉంటుంది, కంటికి చాలా మంచిది. ఒకటి కాదండి, చాలా మంచి ఆరోగ్య గుణాలున్న ఆకు అన్నమాట. మనకి ఊర్లలో బుట్టల్లో తీసుకొస్తే నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు పొనగంటాకుంటే తీసుకో అని అంటూ ఉండేది మా మమ్మీ. అలాంటిది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎన్ని స్టోర్స్ వెతికినా ఎక్కడా నాకు కనిపించలేదు. బట్ ఒక చిన్న మొక్క తెచ్చి నాటామన్నమాట. ఇదంతా వచ్చేస్తుంది, బాగా స్ప్రెడ్ అయిపోతుంది. నేను ఒకదాన్ని తినడం కాదు, మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను ఇక్కడ కమ్యూనిటీలో. సో గార్డెనింగ్ అనేది చాలా మంది అనుకుంటారు, ఏంటబ్బా ఇంత శ్రమ పెట్టి ఎందుకు చేసుకుంటామని. ఇలాంటి వాటి కోసమే అన్నమాట. చక్కగా కొద్దిగా పప్పు వేసుకొని ఫ్రైలా చేసుకున్నా, లేకపోతే పొనగంటాకు పప్పు చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ కూడా పెట్టాను, చూడండి. సో ఈరోజు వీడియో మనం హ్యాపీగా హార్వెస్ట్ చేసుకుంటున్న ఆర్గానిక్ పొనగంటి కూర. అలాగే మా బుద్ధాన్ని చూసేసేయండి. చూడండి వెదర్ ఎంత బాగుందో. సాయంత్రం సరదాగా ఇలా గార్డెన్ వర్క్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. దోసకాయ కోసం మేము వేసుకున్న చిన్న పందిర్ అన్నమాట. ఇది మల్బార్ స్పినాచ్, అదేనండి బచ్చలి కూర. ఇదిగోండి ఇక్కడంతా చుక్క కూర, మొన్ననే హార్వెస్ట్ చేశాను. ఇదంతా గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర రెండు ఉన్నాయి. వంకాయ మొక్కలు కూడా రెడీ టు గివ్ సమ్ ఫ్రూట్స్ అన్నమాట, మంచిగా పూతకొచ్చేస్తున్నాయి. అరటి చెట్టు, టొమాటోస్, బెండకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవన్నీ చిల్లీస్, ఇలా ఉందన్నమాట మా గార్డెన్. ఇది పొట్లకాయ కాకరకాయకి వేసుకున్న పందిరి, ఇదంతా చిల్లీస్, ఇది క్యాప్సికమ్, ఇదంతా టొమాటోస్. చూసారా టొమాటోస్ కనిపిస్తున్నాయా అక్కడక్కడ. అటువైపు బీరకాయ, సొరకాయ అండ్ మా ఆల్ టైమ్ ఫేవరెట్ చిక్కుడుకాయ. చూడండి రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడా అని చిక్కుడుకాయ. ఇక్కడ కీరా అన్నమాట, చూడాలి. ఇలా ఉంది ప్రజెంట్ మన గార్డెన్. సో ఇలా రోజు 1 గంట గార్డెన్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు అవర్ జిమ్ వర్క్ అన్నమాట. ఏమంటావు షారు? కష్టపడుతున్న మా వారు.